నిర్మలా సీతారామన్ గారు 2025 సంబంధించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇన్సూరెన్స్‌కి సంబంధించిన విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో 1938లో ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ద్వారా చట్టబద్ధం చేయబడింది. దాని తర్వాత వచ్చిన చట్టం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ 1956. దాని తర్వాత 1999లో ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ 1999ని ప్రవేశపెట్టారు. తద్వారా ఎన్నో కంపెనీలు బీమా రంగంలోకి వచ్చాయి. ప్రస్తుతానికి దేశంలో 25 జీవిత బీమా కంపెనీలు, స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిపి 34 ఉన్నాయి. 2015లో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ సెక్టర్లో 24% నుంచి 49%కి పెంచారు. 2021లో 49 నుంచి 74%కి పెంచారు. నిన్న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనివల్ల భారత ఇన్సూరెన్స్ రంగంలో కొత్త కంపెనీలు వచ్చే అవకాశాలుంటాయి. ఇన్సూరెన్స్ సేవలు ఎంతో మందికి చేరువ కావచ్చు. దాంతో పాటు ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుంది అనే ఒక అంచనా ఉంది. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఉన్న షరతులు, విధానాలు సమీక్షించి సరళీకరిస్తామని ఆర్థిక మంత్రి పార్లమెంటుకి తెలిపారు. తద్వారా మన దేశంలో ఎంతో మందికి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే అవకాశము ఈ ప్రైవేట్ కంపెనీలకి అవకాశం లభిస్తుంది. దాంతో పాటుగా ఎంతో మందికి ఇన్సూరెన్స్ సేవలు అందే అవకాశాలుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.